యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. దయచేసి దేశం కోసం ధర్మం కోసం ఈ యొక్క ఛానల్ని ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయని వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి మిత్రులారా. ఇకపోతే ఈ యొక్క సోకాల్డ్ మేధావులు, సోకాల్డ్ జర్నలిస్టులు చాలామంది భారతీయ జనతా పార్టీ మీద విష ప్రచారం చేసుకుంటూ కాంగ్రెస్కు వత్తాసు పలుకుతూ ఉన్నారు. వాళ్ళు ఎవరో మీకు అందరికీ తెలుసు. మేధావులు అని చెప్పుకునే కోదండరామ్ కావచ్చు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు కావచ్చు, అలాగే జర్నలిస్టులు అని చెప్పుకునే తీర్మార్ మల్లన్న, తులసి చందు, వాడు ధ్రువరాటి అని వాడు ఈ దేశంలో ఉండడు. వాడు వేరే దేశంలో అమ్మాయిని చేసుకొని అక్కడనే వండుకుంటూ వీడియోలు పెట్టడం. సో ఈ విధంగా సోకాల్డ్ మేము జర్నలిస్టులం అని చెప్పుకుంటారు కొంతమంది, మరికొంతమంది మేము మేధావులం అని చెప్పుకుంటారు మరికొంతమంది. మరి ఈ మేధావులందరూ ఎక్కడ పోయినరు? నేను కొన్ని ప్రశ్నలు ఈ మేధావులను అడుగుతా ఉన్నా, ఈ జర్నలిస్టులను అడుగుతా ఉన్నా, బీజేపీ పైన విష ప్రచారం చేసేటోళ్ళని అడుగుతా ఉన్నా, కాంగ్రెస్ తోపు అని చెప్పేటోళ్ళందరినీ కూడా కొన్ని ప్రశ్నలు అడుగుతా ఉన్నా. నాకు సమాధానం చెప్పండి. గతంలో 2015లో ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి, అప్పుడు టీడీపీ ఎమ్మెల్యే ఉండే, రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసిర్రు యాంటీ కరప్షన్ బ్యూరో. బీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పుడు ఉన్నది, బీఆర్ఎస్ గవర్నమెంటు, కేసీఆర్. సరే, కేసీఆర్ అక్రమంగా అరెస్ట్ చేయించిండు, పగతోని కుట్ర చేసి అరెస్ట్ చేసిండని కొంతమంది అంటారు. నిజంగానే ఓటుకు నోటు కేసు అనేది కరెక్టే అని మరికొంతమంది అంటారు. ఏది ఏమైనప్పటికీ ఆ రోజైతే రేవంత్ రెడ్డిని ఓటుకు నోటు కేసులతో డబ్బుల మూటలతోని రేవంత్ రెడ్డి దొరికిన సంగతి అందరికీ తెలిసిందే. జూన్ 28, 2015లో రేవంత్ రెడ్డి మీద, అంటే ఈ ఓటుకు నోటు కేసు మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పేసి అప్పటి కాంగ్రెస్ సెంట్రల్ పార్టీ సిబిఐ ఎంక్వైరీ చేయాలి, దీని వెనుక ఇంకా చాలామంది ఉన్నారు. సో కాబట్టి అందరినీ సిబిఐ ఎంక్వైరీ చేసి విచారణ జరపాలని చెప్పేసి కూడా చాలామంది ప్రకటనలు చేయడము, స్టేట్మెంట్లు చేయడం జరిగింది. మరి మిత్రులారా, ఇది నేను చెప్పడం లేదు. గతంలో కాంగ్రెస్ ఈ విధంగా మాట్లాడింది. దానికి సంబంధించి ద ఎకనామిక్ టైమ్స్లో కూడా మీరు చూసుకోవచ్చు వార్త. జూన్ 28, 2015 మీరు వార్త చూసుకోవచ్చు. నేను నా సొంతంగా నేనేం చెప్పడం లేదు మిత్రులారా, ఇవన్నీ కూడా మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. మరి అదే కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి లంగా దొంగ అన్న కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డిని తెలంగాణ కాంగ్రెస్కు వర్కింగ్ ప్రెసిడెంట్గా చేసింది, అలాగే ప్రెసిడెంట్గా చేసింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి, అలాగే ఇప్పుడు ముఖ్యమంత్రిని కూడా చేసింది. మరి మీరే ఓటుకు నోటు దొంగ మీద కేసులు నమోదైనవి, సిబిఐ ఎంక్వైరీ చేయాలి ఇంకా అని చెప్పిన మీరే ఈ రేవంత్ రెడ్డిని ఎలా ముఖ్యమంత్రి స్థాయి వరకు చేసిరంటే మరి ఈ కాంగ్రెస్ పార్టీ సరైనదేనా? ఈ కాంగ్రెస్ పార్టీకి ఏమైనా సిద్ధాంతాలు ఉన్నాయా? ఒకసారి రేవంత్ రెడ్డిని ఓటుకు నోటు దొంగ అన్న ఘనత ఈ కాంగ్రెస్దే, ఇవాళ ముఖ్యమంత్రిని చేసిన ఘనత కూడా ఈ కాంగ్రెస్దే. మరి కాంగ్రెస్ స్టాండ్ ఏంటిది? మరి ఈ సోకాల్డ్ ఈ జర్నలిస్టులు కావచ్చు, ఈ సోకాల్డ్ మేధావులు దీని గురించి ఏం చెప్తారు? ఇక పోతే కొడంగల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ వాళ్ళను ఏం చేస్తారంటే కొంతమందిని ముందస్తు అరెస్టులు చేస్తారు. నిరసనలు తెలిపేందుకు వస్తే ముందస్తు అరెస్టులు చేస్తారు. ఆ తర్వాత మరికొంతమందిని ప్రివెంటివ్ అరెస్ట్ అని చెప్పి పోలీసు వాళ్ళు జీబులలో కిసుకపోయి అప్పుడున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేకి సంబంధించిన అనుచరులకు అప్పచెప్తారు. వాళ్ళు అప్పటికే హాకీ స్టిక్కులతోని, కర్రలతోని వీళ్ళ తలలు పగలగొడతారు. ఆ సందర్భంలో రేవంత్ రెడ్డి ప్రెస్తో మాట్లాడుకుంటూ అన్నాడు కదా, డీజీపీ మహేందర్ రెడ్డి, నువ్వు బానిసవా? నీకు సిగ్గుందా? నువ్వు బానిసవా? చీమునెత్తున్నదా? ఇంతకంటే బ్రోతల్ పని చేసుకుంటే నయం నువ్వు అని చెప్పి అప్పుడున్న డీజీపీ మహేందర్ రెడ్డిని ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రెస్ ముందట, నేను చెప్పట్లేదు మిత్రులారా, దానికి సంబంధించిన వీడియో కూడా మీకు ప్లే అవుతుంది, మీరే చూడండి. ఇంత బానిస బతుకు డీజీపీ లాంటి అధికారికి అవసరమా అని నేను అడుగుతున్నా. నీకు ఇంత అహంభావం, ఇంత బలుప, నీకు సిగ్గు లేదా? సో మరి అన్ని మాటలన్న రేవంత్ రెడ్డి మరి ఈరోజు ఏం చేసిండు? అదే మహేందర్ రెడ్డి రిటైర్డ్ అయితే, అదే మాజీ డీజీపీ, అదే మహేందర్ రెడ్డి ఐపీఎస్ అయిన రిటైర్డ్ అయితే ఇవాళ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు చైర్మన్గా చేసిండు. మరి ఈ రేవంత్ రెడ్డి కరెక్టేనా? ఈ కాంగ్రెస్ కరెక్టేనా? మరి వీళ్ళ స్టాండ్ ఏంటిది? సిగ్గుందా అంటివి, శివునెత్తురున్నదా అంటివి, బానిస బతుకు తూ అంటివి, బ్రోతల్ పని చేసింది నయం దానికంటే అంటివి. మరి ఇన్ని మాటలు మాట్లాడిన రేవంత్ రెడ్డి మళ్ళీ అదే మాజీ డీజీపీని, అదే రిటైర్డ్ అయిన డీజీపీని మహేందర్ రెడ్డిని తెలంగాణ స్టేటు పబ్లిక్ సర్వీస్ కమిషన్కు చైర్మన్గా చేసిండు. మరి దీని మీద ఈ సోకాల్డ్ మేధావులు, ఈ సోకాల్డ్ జర్నలిస్టులు మరి ఏం చెప్తారు? పోయిన సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలు, తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగకముందు నవంబర్ 4, 2023 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్రపతికి అలాగే తెలంగాణ గవర్నర్కు ఒక లేఖ రాసింది. కాళేశ్వరంలో చాలా అవినీతి జరిగింది, దానిపైన ఖచ్చితంగా విచారణ జరగాలి, అలాగే మేడిగడ్డ కుంగిపోయింది, దానికి సంబంధించిన అధికారుల మీద కూడా సిబిఐ విచారణ జరపాలి అని కాంగ్రెస్ పార్టీ
ఎన్నికలకు ముందు ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ఒక లేఖ రాసింది. కానీ నిజానికి కాంగ్రెస్కు తెలుసు, ఎందుకంటే కాంగ్రెస్లో చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు తెలుసు. ఎందుకంటే ఏ విచారణ అయినా సిబిఐ విచారణ చేయాలంటే ఖచ్చితంగా ఇక్కడ తెలంగాణలో కానీ దేశంలో ఉన్న 10 రాష్ట్రాలు ఏం చేసినాయంటే ఈ యొక్క సిబిఐ వాళ్ళ రాష్ట్రంలోకి రావాలంటే ఖచ్చితంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరి అనే యాక్ట్. అది ఇప్పటిది కాదు, 1946లో ఒక యాక్ట్ ఉన్నది, ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్టు 1946 ప్రకారము తెలంగాణలకు కానీ కేరళలకు కానీ అంటే వీళ్ళందరూ కూడా ఆ చట్టాన్ని ఉపయోగించుకొని తెలంగాణ కానీ కేరళ కానీ తమిళనాడు కానీ ఈ విధంగా ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ కానీ ఇటువంటి బీఆర్ఎస్ అటువంటి డిఎంకే ఈ యొక్క దొంగ పనులు లంగ పనులు అవినీతి పనులు చేసిన ఏ అయితే పార్టీలు ఉన్నాయో ఏ ప్రభుత్వాలు ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యాక్టును వాడుకొని సిబిఐని వాళ్ళ రాష్ట్రంలోకి రాకుండా చేస్తున్నారు. బీఆర్ఎస్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూడా ఇదే యాక్ట్ వాడింది. ఎందుకంటే ఆయన బిడ్డను సిబిఐ అరెస్ట్ చేయొచ్చు, ఆయనను సిబిఐ అరెస్ట్ చేయొచ్చు అనే ఉద్దేశంతో భయపడి ఈ యాక్టును ఉపయోగించుకున్నాడు. సో ఈ 10 రాష్ట్రాలలో కనుక ఈ యాక్ట్ పోతే ఖచ్చితంగా సిబిఐ స్వతంత్రంగా ఈ రాష్ట్రంలోకి అడుగుపెట్టచ్చు, ఎవరినైనా ఎంక్వైరీ చేయొచ్చు, ఎవరినైనా తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు. కాబట్టి ఈ యాక్ట్ను 1946 అంటే స్వాతంత్రం రాకముందున్న యాక్ట్ ఇది. ఆ యాక్టును వాడుకొని మరి ఈ యాక్టులు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఈ యాక్టులు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇటువంటి యాక్ట్స్ని ఎందుకు తీసేయలే నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. అంటే సిబిఐ మన రాష్ట్రంలోకి రాదు అని తెలిసి కూడా ఈ యొక్క రేవంత్ రెడ్డి కానీ ఈ యొక్క కాంగ్రెస్ కానీ ఏం చేసిందంటే ఆ రోజులలో రాష్ట్రపతికి గవర్నర్కు ప్రజలను పక్కదోవ పట్టించడానికి, అంటే మేము చాలా బ్రహ్మాండంగా పనిచేస్తున్నాం సిబిఐకి లేఖ రాసినాము అని చెప్పి డబ్బాలు కొట్టుకొని ఓట్లు దండుకోవడానికి మాత్రమే ఈ యొక్క రాష్ట్రపతికి ఈ యొక్క గవర్నర్కు లేఖ రాసినారు సిబిఐతో ఎంక్వైరీ చేయమని చెప్పేసి. మిత్రులారా మరి ఇవన్నీ తెలిసి కూడా ఎందుకు మరి ఇక ఇప్పుడు తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మరి ఈ ప్రభుత్వం ఇప్పుడు అప్పుడు లేఖ రాసిన ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. 4 లైన్లు సిబిఐకి లేఖ రాయొచ్చు. లేఖ రాస్తే కాళేశ్వరం అవినీతి మీద కనీసం ఒక 4-5 రోజులలో ఎంక్వైరీ చేసే అవకాశాలు ఉంటాయి. మిత్రులారా అవినీతి పరులు ఎవరున్నా, అది ఉన్నతాధికారులు ఉన్నా పొలిటికల్ లీడర్స్ ఉన్నా కూడా ప్రతి ఒక్కరి మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ రాయరు వీళ్ళు. ఎందుకంటే ఈ యొక్క బీఆర్ఎస్తోని సోనియా గాంధీకి ఉన్న సంబంధాలు అలాంటివి. సోనియా గాంధీ కుటుంబానికి అలాగే ఈ యొక్క కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబానికి మంచి సంబంధాలు ఉన్నాయి. సో ఇప్పటి వరకు కూడా దీనికి సంబంధించి సిబిఐకి లేఖ రాయారు. ఇక పోతే ఫోన్ ట్యాపింగ్ విషయం. ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా ఫోన్ ట్యాప్ మన రాష్ట్రం దాటింది, జడ్జీల ఫోన్లు ట్యాప్ అయిందన్నారు. అలాగే ప్రధానమంత్రి ఫోన్ కూడా కావచ్చు, బిఎల్ సంతోష్ ఏదో ఫోన్ ట్యాప్ చేసినని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ అనేది రాష్ట్రాలు దాటి దేశం దాటి ఖండాలు కూడా దాటే పరిస్థితి వచ్చింది. మరి అటువంటి ఫోన్ ట్యాపింగ్ మీద కూడా ఎందుకు సిబిఐ ఎంక్వైరీ చేస్తలేవు అనేది కూడా చాలామంది అడుగుతున్న ప్రశ్న. అలాగే మరి ఎందుకు కేసీఆర్ కుటుంబం మీద చర్యలు తీసుకోవడం లేదు, ఇది కూడా చాలామంది మైండ్లో మనసులో ఉన్న ప్రశ్న. మిత్రులారా మరి ఈ సోకాల్డ్ జర్నలిస్టులు ఈ యొక్క తులసి చంద్ కావచ్చు, ఈ ధ్రువరాటిగాడు కావచ్చు, ఈ యొక్క తీన్మార్ మల్లన్న కావచ్చు, కోదండరామ్ కావచ్చు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు కావచ్చు, మరి వీటి మీద ఎందుకు దృష్టి పెట్టడం లేదు, వీటికి సంబంధం అంటే వీటి మీద చర్యలు ఎందుకు తీసుకుంటలేరు? నేను ముఖ్యంగా ఫైనల్గా ఒక విషయం చెప్తున్నా మిత్రులారా. గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉండి అరాచకాలు చేసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినారు. మరి గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏం తేడా ఉన్నది, ప్రజలకు ఏం న్యాయం జరుగుతుంది అని కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నా. దయచేసి మిత్రులారా ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే, నేను చెప్పింది కరెక్టే అనిపిస్తే ఒక్కసారి లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్.